స్పైసీ ఫ్రూట్ సాలడ్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మామిడి పండు, యాపిల్, కీరా, నిమ్మకాయ చెక్క, పంచదార, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ సాస్ అండ్ బనానా. ఫస్ట్ ఏం చేద్దామంటే డ్రెస్సింగ్ కంటే ముందు విల్ గో ఫర్ చాపింగ్, కటింగ్ అందా. ఫస్ట్ అన్నిటిని కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. తర్వాత ఒక్కొక్కటిగా మిక్స్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. ఫ్రూట్ సాలడ్ చేసుకోవడానికి చిన్న ఇదేంటంటే సజెషన్, బాగా కలయిగా మాగిపోయినవి తీసుకోకండి, అలానే మళ్ళీ దోరగా ఉన్నవి కాదు, పర్ఫెక్ట్గా రైపన్ అయి ఉండాలి, కొంచెం కొరుక్కు తినడానికి వీలుగా కూడా ఉండాలన్నమాట. ఆ స్థాయిలో ఉంటే బాగుంటుంది. ఫ్రూట్ సాలడ్స్ మాత్రం నిజంగా ఇది చేస్తుంటే గుర్తొస్తున్నాయి. పంచామృతం లాగా తయారు చేసుకుని తింటాం కదా, అది కూడా బాగా ఇష్టం నాకు. జస్ట్ ఫ్రూట్స్, బనానా, ఇంకొన్ని ఫ్రూట్స్ ఏవైనా సరే, మ్యాంగో వేయంలే యూజువలీ, యాపిల్ వేయచ్చు, గ్రేప్స్ వేయచ్చు, ఇవన్నీ మిక్స్ చేసుకొని జస్ట్ పెరుగులో కాస్త తేనె వేసుకొని పంచామృతం లాగా, మళ్ళీ పాలు వేయకూడదు, నాకు నచ్చదు, కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. బనానా కటింగ్ అయిపోయింది. కీప్ ఇట్ అసలు. యాపిల్, సైజ్ ఆఫ్ ది ఫ్రూట్ మనకు కావాల్సినట్లుగా చూసుకొని ముక్కలు చిన్నదా పెద్దదా అనేది మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు చిన్నవిగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ స్పైసీ ఉన్నప్పుడు కొంచెం మీడియం సైజ్ ఉంటే బాగుంటుంది. ఐస్ క్రీమ్తో పాటు మిక్స్ చేసుకుని తినేటప్పుడు బాగా చిన్నవిగా ఉంటే బాగుంటాయి ముక్కలు. కీరా, ఇది కాస్త రిఫ్రెషింగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మనం స్పైసీ సాసెస్ యూజ్ చేస్తామో అప్పుడు కీరా చాలా ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట టేస్ట్ని. ఇది కూడా సీడ్లెస్ తీసుకుంటా. ఫైనలీ మ్యాంగో కట్ చేసుకున్నాం. మ్యాంగో లాస్ట్లో ఎందుకు కట్ చేస్తున్నా అంటే బాగా జ్యూసీగా పల్పీగా ఉంటుంది కదా, చేతులు, చాపింగ్ బోర్డు అంతా కూడా జ్యూసీగా మెస్సీ అయిపోతాయి అన్నమాట మ్యాంగో కట్ చేస్తే. అందుకని లాస్ట్కి వచ్చేసింది.
క్వాంటిటీ మిగిలిన వెజిటబుల్స్ ఫ్రూట్స్తో చూసుకున్నట్లయితే మనకు మ్యాంగోనే ఎక్కువ తీసుకుందాం. మ్యాంగో సీజన్లో దిస్ విల్ బీ వెరీ నైస్ అండ్ డిఫరెంట్ సాలడ్. ఇప్పుడు ఇంకా మిక్సింగ్ బౌల్ తీసుకొని డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. ఇందులో డ్రెస్సింగ్ కోసం పంచదార వేసుకుందాం, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ సాస్, ఒక నిమ్మకాయ చెక్క, కొంచెమే సరిపోతుంది, ఓకే, ఎక్కువ వేయకండి. కొద్దిగా సాల్ట్. ఈ చిల్లీ సాస్ వేసాం కదా, అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి తక్కువగానే వేసుకోండి. డ్రెస్సింగ్ రెడీ. నౌ మ్యాజిక్ స్టార్ట్స్. బనానా ముక్కలు, యాపిల్ ముక్కలు, కీరా ముక్కలు, అండ్ మ్యాంగో ముక్కలు అన్నీ వేసి మిక్స్ చేస్తాం. డ్రెస్సింగ్ మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువసేపు అలా నానబెట్టి ఉంచేయకండి, నీళ్లు దిగుతాయి. ఫాస్ట్గానే కన్జ్యూమ్ చేసేయాలి. డన్. చక్కటి మలేషియన్ స్టైల్లో స్పైసీ ఫ్రూట్ సాలడ్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.